సో డాక్టర్, బేసిక్‌గా మనకి వైరల్ ఫీవర్ అయ్యేటప్పుడు చాలా అనుకుంటాం కదా! అబ్బా! కాళ్ళు చేతులు లాగేస్తున్నాయి అని. సో, ఆ లోపల ఇన్‌సైడ్ మన బాడీలో ఎలాంటి రియాక్షన్స్ అవుతుంటాయి మనకి బయట అలా ఫీల్ అవుతది? అబ్సల్యూట్లీ రైట్ అండి. కోవిడ్‌కి ముందు గాని, కోవిడ్ తర్వాత వైరస్ యొక్క ఎఫెక్ట్ అనేది మనం చాలా వ్యక్తులలో చూస్తున్నాం. యెస్. వైరస్ అనేది మన బాడీలో ఒక యాంటీజెన్‌గా ఎంటర్ అవుతుంది. ఒక ఎనిమీ లాగా ఎంటర్ అవుతుంది. ఓకే. అది రోగ నిరోధక శక్తిని క్షీణింపజేస్తుంది. సో, ఎప్పుడైతే ఒక వైరస్ మన బాడీలో ఎంటర్ అయిందో ఆటో యాంటీబాడీస్ అని మన ఇమ్యూన్ సిస్టమ్ అంటే రోగనిరోధక శక్తిలో సైనికులు లాంటి యాంటీబాడీస్‌ని ప్రొడ్యూస్ చేసుకుంటుంది. సో, ఈ రెండింటి రియాక్షన్ ఏదైతే జరుగుతుందో అది ప్రక్రియ రక్త ప్రసారంలో ప్రతి జాయింట్‌కు పోయి అక్కడుండే సైనోవియల్ మెంబ్రేన్ అంటే సున్నితమైన సైనోవియం విత్ ఫ్లూయిడ్ ఆ జాయింట్లో ఉంటుందండి లూబ్రికేషన్ కోసం. సో ఈ యొక్క రక్త ప్రసారంలో ఈ వైరస్ యొక్క రియాక్షన్ ఒక ఇన్ఫ్లమేటరీ రియాక్షన్ని జాయింట్స్లలో సున్నితంగా ఉండే సైనోవియల్ మెంబ్రెయిన్ ఎఫెక్ట్ అవుతుంది. ఆ మెంబ్రెయిన్తో పాటు ఆ ఫ్లూయిడ్ కూడా ఉత్తేజం చెందడం అంటే ఇన్ఫ్లమేషన్ అవడం అనేది మనకు కనబడుతుంది. సో ఎప్పుడైతే మనకు ఇలాంటి ఇన్ఫ్లమేటరీ రియాక్షన్ జరుగుతుందో ప్రతి జాయింట్లో కూడా ఒకలాంటి నొప్పి, అలాగే వాపు, అలాగే ఎర్రబడ్డం, మూమెంట్ రాకపోవడం, ఈ 4 సైన్స్ అండ్ సిమ్టమ్స్ మనం జాయింట్లో చూస్తాం. దాన్ని ఆర్థరైటిస్ అంటాం. దీన్ని ఓవరాల్గా వైరల్ ఆర్థరైటిస్ అంటాం. సో మన చుట్టూ లక్షల వైరస్లు తిరుగుతూ ఉంటాయి. అందులో కొన్ని వైరస్లు మాత్రం మన ఇమ్యూన్ సిస్టమ్ వీక్గా ఉండటం, క్షీణించిపోవడం వల్ల మనల్ని అటాక్ చేస్తాయండి. సో అవి యూజువల్గా ఫ్లూ సిమ్టమ్స్ కానీ కొన్ని వైరస్లు ఏవైతే మనకు వర్షాకాలంలో కానీ చలికాలంలో కానీ ఊపిరి సిస్టమ్ అంటే రెస్పిరేటరీ సిస్టమ్ ద్వారా ఎంటర్ అయ్యే వైరస్లు ఉంటాయి. ఈ వైరస్లు యూజువల్గా ఇనిషియల్గా మనకు జ్వరంతో పాటు గొంతులో నొప్పి, అంతేకాకుండా కడుపులో లూజ్ మోషన్స్, నొప్పి లాంటివి రావడం, వామిటింగ్ సెన్సేషన్ రావడం, అంతేకాకుండా కూడా స్కిన్లో కొంత దద్దులు లాంటివి రావడం, నొప్పి రావడం, స్కిన్ రెడ్ కావడం లాంటి లక్షణాలు చూస్తుంటాం. సో ఇది వైరల్ ఎఫెక్టు. ఈ వైరస్ ఎఫెక్టు జాయింట్స్కి జరిగినప్పుడు కూడా అదే విధంగా జాయింట్ లోపల మనకు వాపు, నొప్పి, ఎర్రబడడం, మూమెంట్ రిస్ట్రిక్ట్ అయ్యి పెయిన్ రావడం అనేది మనం చూస్తుంటాం. సో అబ్సల్యూట్లీ మనం ఈ యొక్క వైరల్ ఆర్థరైటిస్ని రూల్ అవుట్ చేసుకోవాలంటే ఆ డిజీజ్ ఫీవర్ని మనం ఎవాల్యుయేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళని క్లినికల్గా ఎగ్జామిన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ సీజన్లో ప్రివలెంట్ అయ్యే ఒక వైరస్ యొక్క ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయడం వల్ల తెలడం జరుగుతుంది. ఎప్పుడైతే మనకు ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేస్తామో అది మనం యూజువల్గా గొంతులో నుంచి మనం స్వాబ్ తీసుకుంటాం, ముక్కులో నుంచి స్వాబ్ తీసుకుంటాం, అంతేకాకుండా మనం బ్లడ్ టెస్ట్ కూడా తీసుకుంటాం, అంతేకాకుండా ఎక్కడైతే మనకు ద్రవాలు ఉంటాయో ఆ ద్రవాల ఆర్టీపీసీఆర్ టెస్ట్ కూడా చేయడం జరుగుతుంది. సమ్టైమ్స్ ఈ డిజీజ్ ఎఫెక్ట్ ఊపిరితిత్తుల్లో ఎక్కువగా పడ్డప్పుడు దాన్ని మనం సిటీ స్కాన్ ద్వారా కూడా తెలుసుకోవడం జరుగుతుంది. కొన్ని రక్త పరీక్షలలో మనకు డబ్ల్యూబీసీ కౌంట్ పెరగడం, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అయితే న్యూట్రోఫిల్స్ పెరగడం, వైరల్ ఫీవర్ అయితే లింఫోసైట్స్ పెరగడం లాంటివి ఎన్నో రక్త పరీక్షల ద్వారా మనం తెలుసుకోవడం, అంతేకాకుండా ఫ్లూ డిజీజ్ సంబంధించిన ఎవాల్యుయేషను పర్టికులర్గా ఆర్టీపీసీఆర్ ద్వారా తెలుసుకోవడం జరుగుతుంది. సో తద్వారా మనం వైరస్ని కంట్రోల్ చేయడానికి 7 to 14 days పడుతుంది. సమ్టైమ్స్ ఆటో ఇమ్యూన్ సిస్టమ్ రోగనిరోధక శక్తి మనం ఏ మెడిసిన్స్ ఇవ్వకున్నా కూడా ఆటోమేటిక్గా మన బాడీలో ఎప్పుడైతే శత్రువు లాంటి యాంటీజెన్ వైరస్ మన బాడీలో ఎంటర్ అవుతుందో ఇమ్మీడియట్లీ సైనికులు లాంటి టీ సెల్స్, బి సెల్స్ మన బాడీలో రోగనిరోధక శక్తిలో ప్రొడ్యూస్ అవుతాయి. ఈ ప్రొడ్యూస్ అయిన టీ సెల్స్, బి సెల్స్ ఇమ్మీడియట్లీ మనకు వచ్చిన వైరస్ని యాంటీజెన్ని నాశనం చేస్తే బి సెల్స్ మనకు జీవితంలో ఎప్పుడైనా మళ్ళీ ఇలాంటి వైరస్ మన మీద పడ్డప్పుడు ఆ వైరస్ను గుర్తించి బి సెల్స్ ప్రొడ్యూస్ అయిన ఉన్న బి సెల్స్ టీ సెల్స్ను ఎమర్జెన్సీగా ప్రొడ్యూస్ చేసి సైనికులు అంటే టాస్క్ ఫోర్స్ సైనికులు, మిలిటరీ సైనికుల్లాగా ఇవి మన యాంటీజెన్ లాంటి శత్రువుని నాశనం చేసే ఆస్కారం ఉంటుంది. సో ఇది ఇమ్యూన్ సిస్టమ్ యొక్క యాక్టివిటీ. సో ఇదే మనకు ఈ రియాక్షనరీ చేంజెస్ మనకు జాయింట్లలో ఆర్థరైటిస్ రూపంలో కనబడ్డప్పుడు ఆ వాపు, నొప్పి, ఎర్రబడ్డం, మూమెంట్ రాకపోవడాన్ని మనం యూజువల్గా క్లినికల్గా డయాగ్నోస్ చేసేసుకుంటాం. దానికి తగ్గట్టుగా మనం స్పెసిఫిక్గా కొన్ని
పెయిన్ కిల్లర్స్ డైక్లోఫెనాక్ సోడియం కానీ ట్రమెడాల్ కానీ లేకపోతే సింపుల్ బ్రూఫెన్ కానీ లేకపోతే ఈవెన్ సింపుల్ పారాసెటమాల్ వల్ల కూడా మనం ఈ యొక్క ఆర్థరైటిస్లో పెయిన్ తగ్గించే ఆస్కారం ఉంటుంది. ఎప్పుడైతే అది బ్యాక్టీరియల్ కన్వర్ట్ అయ్యి జాయింట్ లోపల సెప్సిస్ డెవలప్ అయ్యి చీమ్ లాంటిది ఉన్నదనుకోండి, దాన్ని ఆపరేషన్ ద్వారా డ్రైన్ అవుట్ చేస్తాం. సో అలా మనం వైరల్ ఆర్థరైటిస్లో ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సమ్టైమ్స్ ఈ యొక్క ఇమ్యూన్ సిస్టమ్ వల్ల ఆర్థరైటిస్ వచ్చింది కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో స్టెరాయిడ్స్, లో డోసెస్ స్టెరాయిడ్స్ ప్రెడ్నిసోలాన్ 4 to 6 milligrams ఇస్తే దాన్ని కొంచెం ఎర్లీగా ఈ ఇమ్యూన్ సిస్టమ్ను రిపేర్ చేయబడుతుంది. అంతేకాకుండా ఆర్థరైటిస్ కూడా రిలాక్స్ అవుతుంది, పెయిన్ తగ్గుతుంది. ఆ యొక్క ఫీవరు ఇతరత్ర సిమ్టమ్స్ ఏ ఉన్నాయో ఈ స్టెరాయిడ్ వలన టెంపరీ షార్ట్ పీరియడ్ ఆఫ్ స్టెరాయిడ్స్ ఇవ్వడం వలన వాళ్ళకు రికవర్ అవుతారు. వెరీ రేర్గా వాళ్ళు కాంప్లికేషన్స్ పోతే సమ్ టైమ్స్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ కూడా అవసరం ఉంటుంది. సో ఇలా మనం ఈ వైరల్ ఆర్థరైటిస్లో ఇలా ఎన్నో సిమ్టమ్స్, సైన్స్ చూస్తాం, కారణాలు చూస్తాం. తద్వారా వైరల్ ఆర్థరైటిస్ని రూల్ అవుట్ చేసుకొని స్పెసిఫిక్గా ట్రీట్మెంట్ చేస్తే దానికి తప్పనిసరి పరిస్థితుల్లో మీకు ఉపశమనం కలుగుతుంది. థ్యాంక్ యూ డాక్టర్. సో వైరల్ ఫీవర్ నుంచి మనకి ఇంత లోపల మన బాడీలో ఇంత చేంజెస్ వస్తాయని నాకు ఇక్కడే తెలిసింది. ఇట్ వాజ్ రియలీ సచ్ అన్ ఇన్ఫర్మేటివ్ టెక్స్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్.